Hello there guys, welcome back to the channel. ఇంతకు ముందు ఉన్న వీడియోలో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో టైమ్ లైన్ మనం ఒకటి సెట్ చేసుకున్నాం. 14,000 నుంచి 15,000 టైం పీరియడ్లో అప్పుడు ఆ వేదం అన్నది మహర్షులు వాళ్ళు రాయడం మొదలెట్టారు అని నేను చెప్పాను. అయితే అది ఆన్ వాట్ బేసిస్ ఎలా వచ్చింది అంటే, రామాయణంలో రాసున్నది ఏంటి అంటే ఒక 4-5 వేల సంవత్సరాల ముందరే వేదకాలం అని చెప్పి రాసుంది. అంటే ఆ కాలానికి అన్ని వేదాలు అయిపోయాయి అని రాసుంది. అయితే ఆఖరి వేదం అన్నిటికన్నా ముందర రాసిన ఋగ్వేదం. ఈ వేదకాలం మధ్యలో ఒక 3,000 to 4,000 years కూడా గ్యాప్ ఉంది. మేబీ అది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రామాయణం 7,000 to 5,000 BC మధ్యలో జరిగింది అని అనుకుంటే, సో 7,000 BCకి ఒక 4,000 years ముందర అంటే 11,000 BC. దాని నుంచి ఒక 3,000 to 4,000 years ముందర అంటే 14,000 నుంచి 15,000 ఆ బీసీ కాలం నాటి టైం పీరియడ్. సో అలా వచ్చాను నాకు. సో అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ. సో మనం ఇది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో మిస్ అయి ఉంటే లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంట్రడక్షన్ కూడా బాగా అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటి, వేదాలలో సంగీతం ఎలాగ చెప్పబడి ఉంది అంటే ఎలా పాడాలి, అదే కాకుండా స్వరాలు, వాటి రకాలు, సో ఇవన్నీ వేదాల్లో ఎలా చెప్పబడి ఉన్నాయి. మనం ఫస్ట్గా ఈ వీడియోలో ఇవన్నీ మాట్లాడుకుందాం. వేదకాలంలో అంటే ఋగ్వేదం, అన్నిటికన్నా ముందర వచ్చిన వేదం ఋగ్వేదం. ఋగ్వేద కాలంలో మనుషులు ఏకస్వరంతో ఋగ్వేదాన్ని పాడేవారు. అంటే ఏకస్వరం అంటే ఏదో ఒక స్వరాన్ని తీసుకునేవాడు అనమాట. అన్ఐడెంటిఫైడ్ స్వరం, ఏదో ఒక ఫ్రీక్వెన్సీ తీసుకుని ఆ ఫ్రీక్వెన్సీని సాగతీసి కంటిన్యూస్గా పాడేవాడు ఋగ్వేద కాలం. తర్వాత ఋగ్వేద కాలం మధ్య కాలం అంటే నెక్స్ట్ వేదం వచ్చే ముందరే వాళ్ళు స్లోగా ఈ స్వరాలని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్వరంతో వచ్చారు, దాని పేరు ఉదాత్తం. దానికి ఉదాత్తం అని పేరు పెట్టారు. ఉదాత్తం అనే స్వరాన్ని కొన్ని వందల ఏళ్ళు ఉపయోగించారు. కొన్ని ఏళ్ళు ఉపయోగించిన తర్వాత వాళ్ళు ఒకటే స్వరాన్ని ఉపయోగిస్తున్నాము, ఇంకేమైనా స్వరం కూడా మనం ఉపయోగించవచ్చు కదా అని అనుకుని అనుదాత్తం అని ఇంకొక స్వరాన్ని ఉపయోగించడం మొదలెట్టారు. అంటే ఇప్పటికి 3 స్వరాలు వచ్చాయి. ఒకటి ఏకస్వరం, దీన్ని ఏకస్వర గానం అని కూడా అంటారు. తర్వాత ఉదాత్తం, అనుదాత్తం. సో ఇప్పటికి 3 స్వరాలు వచ్చాయి. ఏకస్వరాన్ని మనం స్వరంగా కన్సిడర్ చేయకపోతే 2 స్వరాలు వచ్చినట్టు లెక్క. ఈ ఋగ్వేద కాలం అయిపోయిన తర్వాత యజుర్వేద కాలంలో మనకి ఉదాత్తం ఉంది, అనుదాత్తం ఉంది, ఇంకొక కొత్త స్వరం వచ్చింది, దాని పేరు స్వరితం. సో ఉదాత్త అనుదాత్తాలు ప్లస్ ఒక స్వరితం ప్లస్ ఏకస్వరం, 4 స్వరాలు వచ్చినట్టు లెక్క ఇక్కడితో. దాని తర్వాత సామవేద కాలం అంటే ఈ వేదమే పాడే వేదం. ఈ పాడే వేద కాలంలో 4 స్వరాలు అప్పటికి కూడా ఉపయోగించేవాడు. మనం ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ డే ఉన్న ఈ టెక్స్ట్ అంటే వేదాల టెక్స్ట్ కనుక తీసుకుని మనం చూస్తే అందులో రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అంటే రిప్రజెంటేషన్స్ అంటే ఉదాత్తానికి 1 అని, అనుదాత్తానికి 3 అని, స్వరితానికి 2 అని, ఏమీ లేకపోతే ఏకస్వరం అని వాటి రిప్రజెంటేషన్స్. అయితే ఈ ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అనేవి యాక్చువల్గా వాటిని స్వరాలు అని మనం అనలేము. అవి మన పూర్వీకులు
అంటే ఈ వేదం చదివేవాళ్ళు వాళ్ళందరూ మహర్షులు అయి ఉండొచ్చు, మహామునులు అయి ఉండొచ్చు, వీళ్ళందరూ ఇవి అంటే ఆ సౌండ్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు దానికి పేరిచ్చారు. అయితే సామవేద కాలం వచ్చేటప్పటికి దీనిని వాళ్ళు డివైడ్ చేయగలిగారు. అంటే ఇవాల్టి రోజు మనకి సరిగమ పదనిస, ఈ సరిగమ పదనిసాని సామవేద కాలంలో వాళ్ళు డివైడ్ చేయగలిగారు. అంటే ఎలాగా? గా ఇంకా ని ఉదాత్తమని, రీ ఇంకా దా ని అనుదాత్తమని, సా మా ఇంకా పా ని స్వరితమని డివైడ్ చేశారు. ఈ డివిజన్ ఎలా వచ్చింది? అంటే ఉదాత్త స్వరాలు దవడ ఈ ఏరియా, దవడ ఏరియా నుంచి ప్రొడ్యూస్ అయ్యే, అంటే గొంతులో ఈ ఏరియా నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ప్రకారంగా వాళ్ళు ఉదాత్తమని, నాలిక చివరి నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ని అనుదత్తమని, ఇక్కడ అంటే గొంతు లోపల నుంచి ప్రొడ్యూస్ అయ్యే, మధ్యలో నుంచి ప్రొడ్యూస్ అయ్యేది స్వరితం అని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు అలాగా నేను ఒకసారి మీకు పాట చూపిస్తాను. గ అన్నది ఇక్కడి నుంచి వస్తుంది, రే అన్నది నాలిక ఆఖరి నుంచి వస్తుంది, సా అన్నది ఇక్కడ మధ్య నుంచి వస్తుంది. కాబట్టి మన పూర్వీకులు ఇలా చక్కగా ఒక పట్టికను తయారు చేశారు. ఇలా తయారు చేసి వీటికి రకరకాల శృతులు ఉన్నాయి అని తర్వాత శృతులని తీసుకొచ్చారు. ఇది వేదకాలం ఆఖరి వరకు, అంటే ఇంచుమించు 10,000 బీసీ, 11,000 10,000 బీసీ కాలం వరకు ఇలా నడిచింది. కృతయుగం నుంచి త్రేతాయుగం మొదలయ్యే ఆ సమయంలో, అంటే కృతయుగానికి త్రేతాయుగానికి మధ్యలో ఒక సంధి సమయం ఉంటుంది. ఈ సంధి సమయం అంటే ఒక యుగానికి ఇంకో యుగానికి మనుషులు మారుతారు, అంటే వాళ్ళ ప్రవృత్తి మారుతుంది. అదే కాకుండా ప్రకృతి మారుతుంది, జంతువులు మారుతాయి, అంటే క్లైమాటిక్ కండిషన్స్ అన్నమాట, అవి కూడా చాలా మారుతాయి. కాబట్టి ఈ మార్పులు అన్నవి మెల్లగా మారుతాయి. ఆ మార్పు మధ్యలో ఉన్న సంధికాలంలో మారుతుంది. ఈ సంధికాలంలో అంటే రామాయణం వచ్చే ముందర కాలంలో ప్రజలు కూడా చాలా మారారు, వాళ్ళ ప్రవృత్తులు మారాయి. అంటే కోపాలు, క్రోధాలు, అదే కాకుండా సంతోషం, ఇవన్నీ చాలా ఎక్కువయ్యాయి. ఇవి ఎక్కువ అవడం వల్ల వీటిని ఇంద్రుడు మిగతా దేవతలు అర్థం చేసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మనుషుల కోసం అని చెప్పి, అంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధల్ని చూపించాలి, అలాంటిది ఏదో ఒకటి తయారు చేయండి అని బ్రహ్మదేవుడిని వీళ్ళు వేడుకున్నారు. అయితే బ్రహ్మదేవుడు నాట్య వేదం, అంటే వేదంలోనే ఒక చిన్న భాగం నాట్య వేదాన్ని నేను సృజిస్తాను అని చెప్పి ఈ నాట్య వేదాన్ని తీసుకొచ్చారు. నాట్య వేదంలో ఈ స్వరాలు, ఇప్పుడు నేను చెప్పిన ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, దీని తర్వాత ఇంకొక స్వరం కూడా వచ్చింది, దాని పేరు ప్రచయ. ఈ ప్రచయ అనేది ఈ 3 స్వరాలకి భిన్నంగా ఉంటుంది, సో అది ప్రచయ. అవే కాకుండా స్థాయిలు వచ్చాయి, అంటే మందర స్థాయి, అంటే స ని ద ప మ, అది మందరం. మధ్యమ స్థాయి అంటే మామూలుగా మనం పాడే సరిగమ పదనిస మధ్యమ స్థాయి, అంటే సరిగమ పదనిస ఇది మధ్యమ స్థాయి, సరిగమ ఇది తారాస్థాయి. అలాగా 3 స్థాయిలు తీసుకొచ్చారనమాట. ఈ స్థాయిలు, ఈ స్వరాలు, వీటిని ఎలాగ పాడాలి, ఇవన్నీ మనకి ఆ నాట్య వేదంలో ఉంది. నాట్యములో ఉంది కదా, అది నాట్యానికి సంబంధించింది అని అనుకోవద్దు. నాట్యము, గానము రెండు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నది, వీటిని మనం విడగొట్టలేము. అయితే అప్పట్లో మనుషులు
కృతయుగం అయిపోయి త్రేతాయుగం మొదలయ్యే ఆ సమయంలో ఈ వేదం వచ్చిన తర్వాత మనుషులు రకరకాల నాటకాలు, నాటికలు వీటిల్ని వేసేవారు. ఈ నాటకాలు, నాటికలు రెండు అంటే సంగీతము, నృత్యము కలిసి ఉండేవి. అదే కాకుండా మనకి నాట్య వేదంలో మనము వీణ ఇలాంటివి ఎలా వాయించాలి అని ఇంకొక అంగం తయారు చేశారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఎలా వాయించాలి అన్నది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన పూర్వీకులు అంటే ఏ 9000 BCయో అంతకు మునుపు కాలంలో అప్పటికే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు ఇవన్నీ మనకు అప్పటికే ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఎలా వాయించాలి, ఎప్పుడు వాయించాలి, సమయం కూడా అదంతా చెప్పబడి ఉంది. మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు స్వరాల ఆవిర్భావం తెలుసుకున్నాం. మన పూర్వీకులు స్వరాల్ని ఎలా తీసుకొచ్చారు అని మనం తెలుసుకున్నాం. అయితే మనకు స్వరాలు వచ్చేస్తే సరిపోదు, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పాడాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి అవి ఎలా పాడాలి, ఎలా పాడేవారు అన్నది మనం తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ వీడియో చూడాలి. థ్యాంక్ యూ.